హబక్కూకు ప్రవచనాల వెలుగులో ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనలకి అర్థమేంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. అసలు ఈ మధ్య జరుగుతున్న కరోనా మహమ్మారి, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం లాంటివి క్రీస్తు రాకడకు సంకేతాలని హబక్కూకు గ్రంథం ఎలా చెబుతోందో చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. మొదటి విషయమేంటంటే ఈ రోజు సంఘటనలు ప్రవచనాల నెరవేర్పు అంటున్నారు. హబక్కూకు 3వ అధ్యాయం 5వ వచనంలో రాబోయే తెగుళ్ల గురించి ఉంది కదా, దాన్ని కరోనాతో పోలుస్తున్నారు. అంతేకాదు హబక్కూకు 1వ అధ్యాయంలో బలాత్కారం అనే పదానికి హీబ్రూలో మూలపదం హమాస్ అట. ఇది ప్రస్తుత యుద్ధానికి సూచన అని చాలామంది నమ్ముతున్నారు. సరే, మరి రెండవది, ప్రపంచం ఇలా ఉంటే మనమెలా ఉండాలి? 1 కొరింథీయులు 3:16 ప్రకారం మన దేహమే దేవుని ఆలయం. అంటే ఇంటర్నెట్ వ్యసనాల లాంటి వాటితో దాన్ని అపవిత్రపరచకూడదు. అందుకే 2 కొరింథీయులు 6:17లో చెప్పినట్టు మనం లోకం నుండి వేరుగా, ప్రత్యేకంగా జీవించాలి. ఇక చివరిగా, ఈ పోరాటంలో మనకు విజయమెలా? చాలా సింపుల్. ప్రకటన 12:11 ప్రకారం గొర్రెపిల్ల రక్తము ద్వారా, మన సాక్ష్యం ద్వారానే సాతానుపై పూర్తి విజయం మనది. క్రీస్తు త్యాగమే మన బలం. కాబట్టి ఈ ప్రవచన సూచనలను గమనిస్తూ, పవిత్రంగా జీవిస్తూ, క్రీస్తు రాకడ కోసం సిద్ధపడటం ఇప్పుడు చాలా అవసరం. మరింత ఆత్మీయ సమాచారం కోసం మా ఛానల్ను అనుసరించండి.